మరి ఈ యొక్క స్థలం యొక్క ప్రతిష్టాపన కోసం, ఒక పునాది రాయి వేయడానికి కోసం, అలాగే 3 రాత్రులు జరుగుతున్నటువంటి సువార్త సభల కొరకై మరి నన్ను పిలిచినటువంటి దేవుని సేవకులు అబ్రహాం అయ్య గారికి, అమ్మగారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్య ప్రసంగికులు బెంగళూరు పట్టణం నుంచి మన మధ్యాహ్నానికి వచ్చిన జయశీలన్ పాస్టర్ గారికి, అంతర్జాతీయ ప్రసంగికుల వారు మరి ప్రపంచమంతా అనేక దేశాల్లో వాడబడుతూ సంఘాలు కడుతూ మరి వారి యొక్క పిల్లలు మరి బిడ్డలతో మరి మధ్యలోనికి టీమ్గా వారు వచ్చారు. వారు మన మధ్యలో ఉండడం ఎంతో సంతోషం. వారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ సమయం వచ్చిన కాళీబయ్య గారికి కూడా వందనాలు. మరి పెద్దలు గనులైన దైవ సేవకులందరికీ ప్రభు పేరిట వందనాలు. అలాగే దేవుని సేవకులు త్యాగరాజయ్య గారికి కూడా, అలాగే తోటి సేవకులు కూడా ప్రభు పేరిట వందనాలు. మరి ఇంత మండు టెండల్లో, ఈ వేడిలో, ఈ వడగాలి, ఇలాంటి సమయంలో మిమ్మల్ని కూడా దీవించిన కాక ఒక మాట నచ్చుగా, ప్రభువులు దీవించను కాక. 2 సార్లు ఆల్రెడీ మీకు మిమ్మల్ని ఆశీర్వదించాను. మరలా ఆమె 2 సార్లు చెప్పుకొని ఇవి 2 అవి 2 4 ఆశీర్వాదాలు పొందించారు. వచ్చిన సేవకుల్ని మీరు కూడా దీవిస్తే మాకు కూడా కొంచెం దీర్ఘాయుష్యం ఉంటుంది. వెళ్తున్న ప్రయాణాల్లో భద్రత ఉంటుంది, వాహనాలకు భద్రత ఉంటుంది. ఎక్కడేం తాగుతామో, ఎక్కడేం తింటామో, ఎవరేం పెడతారో మీ ఆశీర్వాదం అంటే విషమైన స్థిరమైన పునాదిని. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం చేతుల పైకెత్తి, కొంచెం అందరు చేతుల పైకెత్తండి. ఒక్కసారి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభువుని ఆహ్వానిద్దాం, పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానిద్దాం. దైవజనులు సిద్ధముగా ఉన్నారు. దేవునికి మందిరానికి పునాది వేయడానికి దైవజనులు సిద్ధముగా ఉన్నారు. అపోస్తుల ద్వారాగా దేవుడికి పరిశుద్ధమైన మందిరం కట్టుటకు దేవుడు త్వరగా ఈ కార్యాన్ని ప్రారంభం చేసి జెరుబ్బాబెలు చేతుల మీదుగా ప్రారంభించబడిన మందిరాన్ని జెరుబ్బాబెలు చేతుల మీదుగానే ముగించినట్లుగా దేవుడు ఈ కార్యాన్ని త్వరగా చేయబోతున్నందుకు స్తోత్రం. ఒకసారి స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థన చేసుకున్నాం. సుదర్శనయ్య గారు వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రియ పర్లోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నా తండ్రి, మీరు ఏర్పాటు చేసినటువంటి దైవజనుల ద్వారా ఈరోజు నా తండ్రి, మా ప్రభువా, నూతన మందిరం కట్టడానికి, మూలరాయి వేయడానికి నా తండ్రి సమావేశపరిచినటువంటి నీ ప్రియ బిడ్డలందరినీ దీవించమని కోరుతూ ఉన్నాం. అతని మూలరాయి వేస్తూ ఉండగా ఆర్థిక అవసరతలన్నీ తీర్చమని కోరుతూ ఉన్నాం. నిజంగా నా ప్రభువా, ఈ మందిరం నీది ప్రభా, నీకు స్తోత్రం. ఈ స్థలం నీది ప్రభా, నీకు స్తోత్రం. తండ్రి, ఇక్కడ చేయబడినటువంటి ప్రతి ప్రార్థన మీద చెవియొగ్గి మా మొరలు ఆలకించి త్వరలో ఈ మందిర నిర్మాణం అగులుగాక. తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు. దైవజనుల ద్వారా విన్న వాక్యము వృధా కాకుండానట్లు మా హృదయాలలో పదిలపరుచుకొని నిత్యము నా తండ్రి నీ యొక్క సహవాసం ఇక్కడ ఉండునట్లు మీ కృప చూపించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుతున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. యేసు నామములో ఈ రాయి నూనెతో అంటబడునుగా. ఆయన నూనెతో తల అంటించింది. ఏ విషయంలో చెప్పాడు, మనుషుల తలలే కాదు, ఈ మందిరానికి, ఈ మందిరం అనేకులకు తలమానికు అన్నట్లుగా ఆయన నూనె పై, ఈ నూనెపై, ఈ యొక్క బండ పైకి వచ్చునుగా. అభిషేకించిన ఆయన ఈ నూనె ఆశీర్వించు, దీవించండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ.
రాయి తల మీద భూమి ఈ నేల శుద్ధి నందును గాక. ముట్టును ఆయన ఆశీర్వదించి వేలాది ప్రజలు ఆరాధన చేయడం సమభూమి గల ప్రదేశములోనికి ప్రజలను ఆత్మ నడిపించును గాక. తండ్రి యొక్క పరలోక పట్టణమా 12 రాళ్లతో కట్టబడితివి. పరలోక పట్టణమా 12 రాళ్లతో కట్టబడితివి. 12 గుమ్మాల మధ్యలో నారాజు, 12 గుమ్మాల మధ్యలో నారాజు స్తుతించబడుతుండే నా యేసు. ఆడబడుతుండే నారాజు. పరలోక పట్టణమా 12 రాళ్లతో కట్టబడితివి. పరలోక పట్టణమా 12 రాళ్లతో కట్టబడితివి. జీవము అచట ఫలము
దేవుని మందిరం అగునుగా, నిత్యన ఇక్కడ ఉండునుగా.